బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. నిన్న అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిని సజ్జల పార్టీ నేతలు పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి దాడి వివరాలు తెలుసుకున్నారు. వాడలు కూడా రాంబాబు గారిని అంబటి ఇంటికి వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. నిన్న అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిని సజ్జల పార్టీ నేతలు పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి దాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక మరోవైపు నిన్న రాత్రి నుంచి నల్లపాడు పిఎస్లోనే ఉన్నారు అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి అంబటిని తరలించనున్నారు. కంటిన్యూస్ గా దొరుకుతా ఉండదు రౌండ్ అంటే ఇంట్లో మహిళలు ఉంటారు తెలుసు కదా. ఆయన ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు కదా. ఇలా కూడా ఆవిడ చేయించి ఆయన ఎంకరేజ్ చేసి చాలా గుంపులు వచ్చేసారు. మగవాళ్ళే వచ్చారు, ఆడవాళ్ళు లేకపోతే ఆ బాల్కనీలో గ్రూప్ పైకి కూడా వాళ్ళు అలాగే బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి కొద్దిగా సౌండ్స్ పెట్టిన తర్వాత ఆరైట్ ఉంటుంది టైం అప్పుడు కిచెన్ డోర్ ఓపెన్ చేసేసి బయట నుంచి లాక్ చేసాను ఆప్షన్ వెళ్ళాము. ఇంట్లోకి వచ్చింది మొత్తం అక్కడ వెహికల్స్ అందరూ మొత్తం అప్పటిదాకా ఖాళీ వరకు పోలీసులు కంట్రోల్ వాడలు కూడా రాంబాబు గారిని